మీరు బొమ్మిడీల కూర ఎప్పుడైనా టేస్ట్ చేశారా? అండ్ మీకు వండడం రావట్లేదా? అండ్ వండినప్పుడు కొంచెం నీసు స్మెల్ ఎక్కువగా వస్తుందా? ఇలా పులుసు పెట్టి వండి చూడండి. ఒకసారైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటదండి. ఈ వంట వచ్చేసి ఇప్పుడు ఎక్కువగా కాకుండా అమ్మమ్మల కాలం నాటి వంట అనమాట. ఫస్ట్ దీన్నేంటంటే ఒక డబ్బాలో మంచిగా ఎండు చేపలనమాట. ఇవి వచ్చేసి బొంబిడీలనమాట. తెచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా వాటిని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని ఒక 2, 3 రోజులు బయట ఎండలో మంచిగా ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్నాక దేనికి దానికి ఒక కవర్‌లో పెట్టుకొని మంచిగా ఓ డబ్బాలో స్టోర్ చేసుకొని అంటే గాలి రాకుండా ఫ్రిడ్జ్‌లో ఏసేసుకోవడమే. ఇవ్వండి బొంబిడీలంటే అసలు సిసలైన బొంబిడీలంటే ఇవే అండి. చూడ్డానికి ఏదో కట్టె పుల్లల్లాగున్నాయి. ఈ బొంబిడీలేంటి అని అనుకుంటారా? బొంబిడీలే అండి. అంటే లైక్ ఎండు చేపల టైప్ అనమాట. కానీ ఎండు చేపలు కాదు. బొంబిడీలండి వీటి పేరండి. కొంచెం వండేటప్పుడు మీరు ఈ విధంగా గనక మంచిగా వేడి వేడి నీళ్ళల్లో కాసింత ఉప్పేసుకొని, ఈ వేడి నీళ్ళల్లో గనక ఈ బొంబిడీలు తీసి వండుకున్నారనుకో అప్పుడు మీకు నీసు స్మెల్ రాదు. అండ్ ఇది కొంచెం స్మెల్ వస్తది. అండ్ ఇంకోటేంటంటే మనం వండేటప్పుడు ఇది కొంచెం స్మెల్ వస్తదనేసి చాలామంది పిల్లలు గానీ ఎక్కువగా తినలేకపోతున్నారు. అందుకోసం అనేసి ఇలా వేడి నీళ్ళల్లో తీసేసినామనుకో స్మెల్ రాదు. మంచిగా ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా వెళ్ళిపోతదనమాట. లైక్ మనం ఇప్పుడు కాలీఫ్లవర్ ఎలా చేస్తామో ఆ విధంగా అనుకోండి. ఏమైనా పురుగులు గిట్టా ఉన్నా పోతాయి అనేసి అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీటిని మంచిగా పక్కన పెట్టేసుకొని ఓ 10 నిమిషాలు ఆ వేడి నీళ్ళల్లో పక్కన వేసుకుందాం. పక్కన వేసుకున్నాక దీనికి కావాల్సింది ఏంటంటే తొక్క తీయకుండా నార చింతపండు అంటారండి. మేము మా సైడ్ ఇలానే నారతోనే, కొంతమంది అంటే నార ఉంటే ఇలా చేసుకోరనమాట. నార ఉంటేనే చాలా మంచిదండి. ఈ లోపల చింతపండు నానబెట్టుకుందాము. నానబెట్టుకున్నాక ఇదిగో ఇవి 10 నిమిషాలు అయిపోయినాయి. వీటిని మంచిగా ఆ వాటర్ రాకుండా మంచిగా తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఒకసారి చల్లనీటితో వాష్ చేసుకుందాము. ఎందుకు అనంటే ఇందులో ఏమైనా పురుగులు గిట్ట ఉంటాయనేసి మనకు డౌటు, స్మెల్ అవి ఉంటాయి కదా. తీసి పక్కన పెట్టుకొని ఏం చేయాలంటే చల్లనీళ్ళతో వాష్ చేసినాక ఒక నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయ పిండేసుకోండి మీద. నిమ్మకాయ పిండేసుకుంటే మనకి స్మెల్ కానీ అసలు ఏమీ రాదన్నమాట. ఇలా ట్రై చేయండి. ట్రై చేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి రిజల్ట్. ఇదిగో నేనైతే పక్కన పెట్టేసుకొని నిమ్మకాయ పిండుకున్నానని మంచిగా ఇప్పుడు స్మెల్ ఏమీ రావట్లేదండి. ఈ నీళ్ళు చూడండి ఎంత డర్టీగా ఉన్నాయో, అంటే దానికంతగనం అంటే మురికి పట్టినట్టుగా ఉందన్నమాట. ఏంటంటే ఇవి కుప్పలు కుప్పల్లాగా పోసి అమ్ముతూ ఉంటారు కదా, మేము ఒడిస్సాలో తెచ్చినామన్నమాట. దీనికి మళ్ళీ ఆ కడాయిని మంచిగా మనం వాష్ చేసుకొని తగినంత ఉప్పు, పోపు దినుసులు, ఇందులో మర్చిపోకండి 2 లవంగాలు వేసుకోండి. లవంగాలు అండ్ మీకు ఒకవేళ కావాలంటే చెక్క గిట్లా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. నేను జస్ట్ 2 లవంగాలు మాత్రమే, 2 మిరియాలు కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాతకి 2 పచ్చిమిర్చి రెండే వేసుకున్నాను, ఎందుకంటే ఇవి కొంచెం ఘాటు ఎక్కువ ఉన్నాయండి. జస్ట్ మధ్యలోకి ఇలా చీల్చి పెట్టేసుకొని 2 ఉల్లిపాయలు. ఏంటంటే ఇలాంటి పులుసులోకి ఏంటంటే ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటే మంచి గ్రేవీగా టేస్టీగా అనిపిస్తుందండి. చింతపండుకి ఉల్లిపాయకి భలే కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఇలా వండేటప్పుడు నాకైతే భలే నచ్చుతుందండి. ఇలా పులుసులు పెట్టినప్పుడు గ్రేవీగా ఉల్లిపాయలు ఎక్కువ ఉంటాయి. అబ్బబ్బబ్బబ్బా సూపర్ ఉంటుందండి. నేను ఇప్పుడు అవి మగ్గినాక అల్లం, పసుపు అవన్నీ వేసుకున్నాక కాసింత తగినంత మీరు కారం, ఉప్పు ఎంత తింటారో అంత, నేను 2 స్పూన్ల కారము, జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి ఇవైతే తీసుకొని మనము ఉల్లిపాయలు వేయించుతున్నాగా అందులోనే వేసుకోవాలి. ఎందుకంటే ముక్కలకు బాగా పడుతుంది అన్నట్టు. అదే మనం ముక్కలు వేసామనుకో అసలు ముక్కలకు పట్టినట్టుగా అనిపించదు అనమాట. ఇలా వేస్తే మంచిగా ముక్కలకి మంచిగా పట్టుకుంటుంది. అండ్ మంచి అంటే స్మెల్ కూడా అవి వేగుతుంటే చాలా టేస్టీగా వస్తుందండి. ఇవి మనం ఇలా మొత్తం కలిపేసుకొని ఒక్క 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఎందుకంటే ఆ నీసు స్మెల్ పోవడానికి మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోద్దండి. ఇదిగో ఈ విధంగా అయితే కుక్ అయిపోయింది. కుక్ అయినాక మంచి ఇందులో నుంచి ఆయిల్ ఇలా స్ప్రెడ్ బయటికి వస్తున్నప్పుడు మనం చింతపండు గుజ్జు పోసుకోవాలన్నమాట. తీసింది చింతపండు గుజ్జు. మీకు పులుపు ఎక్కువ తింటారా తక్కువ తింటారా దాన్ని బట్టి అయితే పోసుకోండి. ఇంక సరిపోతుంది. ఎక్కువ చింతపండు రసం ఏమీ అవసరం లేదు. జస్ట్ ముక్క మునిగేంత వరకు సరిపోతుంది అనమాట.
ఇది తింటుంటే పుల్ల పుల్లగా మంచి టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా మసలేటప్పుడు మనము జస్ట్ ఒక కొత్తిమీర, ఇదిగో చూడండి పులుసు అనేది చిక్కబడిపోయింది. మరీ చిక్కగా ఉంటే కూడా బాగుండదు, మీడియం సైజులో ఉండాలన్నమాట. మీరు నా దగ్గర కరివేపాకు లేదు, కొత్తిమీర మాత్రమే ఉంది. నేను కొత్తిమీర వేసుకొని మంచిగా ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని బంద్ చేసుకుంటానండి. బంద్ చేసుకున్నాక ఇది వేడివేడిగా తినకూడదండి, చల్లగారినాకనే మంచిగా తింటే చాలా టేస్టీగా సూపర్ ఉంటుందండి. చేపల పులుసు అనంగా ఈ పులుసులు ఏంటంటే చల్లగైనాక తినాలి అండి.